బాబు నేనెక్కడా బ్రతకలేను బాబు, అస్సాంలో అసలు బ్రతకలేను బాబు. హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ కాదులే, గుడ్ మార్నింగ్. విషయం ఏంటంటే, గుడ్ మార్నింగ్ అండి. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಹೇಳಿ. ಹೇಗಿದ್ದೀರಾ? ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ನಾನು ವಿಜಯವಾಡಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ನೀವು? ಬಿಜಾಪುರ. నమస్కార. సో పెద్ద నాటకం జరిగిందండి పొద్దున్న నుంచి. అన్ఎక్స్పెక్టెడ్గా మన వాళ్ళు కలిశారు. హాయ్ అండి పవన్ గారు. మధు కర్నూలు హైదరాబాద్లో వీళ్ళిద్దరు కలీగ్స్ అంట. సో ప్రయాగ్రాజ్ రాంబాగ్లో కలిశారు. నేనేమనుకున్నానంటే కుంభమేళ చూసేసుకుని వెంటనే రాంబాగ్ వచ్చేసో ప్రయాగ్రాజ్ వచ్చేసో బండి పట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను కాశీకి. పవన్ ఎక్స్ప్రెస్ కొడుకు లేట్ చేశాడు 2 గంటలు. చెత్తనాయలు వాడి వల్ల ఇప్పుడు మొత్తం ప్లాన్ మొత్తం దొబ్బిందండి. పైగా 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో రాంబాగును షెట్లు ఉంది. రాంబాగు బనారస్ షెట్లు అటు ఇటు కుంభమేళ షెట్లు బండి. అదేం చేసింది, ఫుల్ అయి కూర్చుంది. చాలా నాటకం జరిగిందిలే. మొత్తానికి పవన్ గారిని పట్టుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాము. ఆడు ఆ పైన ఆగినోడు కాదులే, పవన్ గాడు వస్తాడు, చూపిస్తాను. ఆడిగా వస్తున్నాడు పవన్ గాడు. పవన్ ఎక్స్ప్రెస్ అని చెప్పి మన ఎల్టీటీ నుంచి జయనగర్, ఒకప్పుడు దర్భంగా, ఇప్పుడు జయనగర్. P5 అండి, సూపరు, మంచి లోకోమోటివ్. చూద్దాం దగ్గర రాగానే. WAP5 వడోదర. ఆ చివరి నుంచే నాకు లివరే కనపడిపోయింది. చూపిస్తా. వీళ్ళు పోలీసులు షో చేస్తున్నారు. అదిగా P5 తెలుగు వాడు ఉన్నాడు. తెలుగు వాడు అనుకోలేదు, హిందీ వాడు అనుకున్నా. మేము హిందీ వాళ్ళు అనుకున్నాంలే. తెలుగు వాడు అయితే నెంబర్ 1 కదా. ఎంత మందిలే వచ్చేసింది. ఇది మళ్ళీ రష్ అంటే రష్. ఇక ఎల్టీటీ నుంచి ఇలాగే వస్తున్నారంట గేట్ల దగ్గర. హై ప్యాక్ బండి. అదగా వదిలాడు బండి. ఫుల్ ప్యాక్. అసలు ఏమి ఛాన్సే లేదు. ఎవరో చైన్ లాగాడు. చండాల పెదవ. బో మీరు మామూలు కాదురా అబ్బా. హలో గురూజీ, మహాకుంభ. मजा आ गया. పోతి హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి.
ఫుల్ ప్యాక్ బీహార్ బండి పవన్ ఎక్స్ప్రెస్ అని ఎల్టీటీ నుంచి జయనగర్ వెళ్తుంది. చెప్పాక ఇందాక దర్భంగా వెళ్ళాల్సింది ఇప్పుడు జయనగర్ దాకా ఎక్స్టెండ్ చేస్తాడు. దేంట్రా బాబు వెళ్ళడం మనల్ని వెళ్ళలేడు. బాయ్ ఏం జరుగుతుందేడా? అందరు జయ్యతోడా అట్లాగానే ఒక 2 hours అని చెప్పి అడ్జస్ట్ అవుతుంది. మరి ఏ ప్రతి బండి అలాగే ఉంది. ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి వెళ్ళే బండి ఏం చేయము. ఏంటి డకాటీ లాగా ఉన్నాడు. బండి జ్ఞాన్పూర్ వచ్చింది అంటే రాంబాగ్కి దీనికి ఒక స్టాప్ లేదురా తమ్ముడు. कछुआ नहीं, वाराणसी उतरने के लिए भी जगह नहीं. उधर ही खड़ो. हम लोग अभी तक उधर ही खड़ के आया. रुक जाओ 2 मिनट. 2 आदमी और लटका के आ रहा है. कछुआ దిగుతాడంట. కచ్చువా ఊగులేదు. సో అది విషయం. ఫుల్ బెండి వీడి ఏం చేస్తాం. ఇదో ఫుల్ ప్యాక్ ట్రైన్. అద్భుతమైన సినిమా జ్ఞాన్పూర్. బ్యూటిఫుల్ సీనరీ. ఫుల్ ప్యాక్ పవన్ ఎక్స్ప్రెస్. ఎరా తమ్ముడు ఏ छोटू अच्छा है. బేసని మన పునుగులు బజ్జీ అంటారు. రే సుదర్శన్ पानी फिर तुम्हारा हाथ टूट जा. ఏమండి కట్కా అంట స్టేషన్ పేరు చూడండి ఎంత కామెడీగా ఉంది. కట్కా. ఇప్పుడు మా కో ట్రావెలర్ మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను. ఓకే కటకా దాటినేయండి. బ్రాంచ్ లైన్ ఇది. మన అలహాబాదును వారణాసి బ్రాంచ్ లైన్. गुटका बाबू, गुटका गंगाराव. नमस्ते जी. बोलिए. कहाँ से? जम्मू से. మనోడు లష్కర్ తోయిబా బ్యాచ్లో నెంబర్ 1. ఆడు ముజాహిద్దీన్ హిట్ లిస్ట్లో ఉన్నాడు. అబ్బో గురువు గారు. हाय मोबाइल 3 को तो लगना. हाय अदी बड़ा भैया कहाँ है? हाय जी. మిమ్మల్నే గురువు గారు. హాయ్. మనోడు ఆ జమ్మూ ఇంకో జమ్మూ కుర్రోడు. ఏంట్రా ఇక ఈడు అసలైన విలను. अच्छा सीन आ रहा है. హలో గాయ్స్, బుల్లాన్పూర్ అంటే ఇది అంటే ఫ్యూచర్ సపోర్టింగ్ స్టేషన్ ఫర్ వారణాసి. లైక్ కాశీ, బనారస్, వారణాసి సిటీ ఎలాగో సేమ్ మన బుల్లాన్పూర్ కూడా అంతే. అదిగో బుల్లాన్పూర్. कौन है? बुरहानपुर. बुरहानपुर मध्य प्रदेश में है बॉर्डर. अब्बो काशनो సరే అండి. ద ప్రెస్టీజియస్ బనారస్ డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ అండి. అదే
ఆ కనిపించేది. ఎందుకు ఈ డీజిల్ లోకోమోటివ్ షెడ్స్ అన్నిటికీ గ్రీనరీతో మూసేస్తారు? ఇదంతా అదే డీజిల్ లోకోమోటివ్ షెడ్లే. प्लांट बनारस डीजल लोकोमोटिव शेड है भाई. माने इंजन जो भी है डीजल्स यहाँ से सप्लाई. हाँ फर्स्ट यहाँ किया అదండి. ఫస్ట్ ఇక్కడే చేశారు డీజిల్ ఇంజిన్ని మ్యానుఫ్యాక్చర్. ఇదంతా డీజిల్ యూనిటే. ఇదంతా అదే డిఎల్డబ్ల్యూ బనారస్ డీజిల్ లోకోమోటివ్ వర్క్స్. అండర్ గ్రౌండ్ అంతరాయం రాకుండా. ఆ P5 యాక్షన్ చూడండి. కాశీ ఎలా వెళ్తామో చూపిస్తాను. ఫుల్ ప్యాక్ ట్రైన్, ఫుల్ ప్యాక్. అసలు నాయన మామూలుగా లేదు. బై ద వే నెక్స్ట్ వచ్చేది మన ವಾರಣಾಸಿ. ತೆಲುಗು ಅರ್ಥ ಆಗಿದೆ ನಿಮಗೆ? ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಅರ್ಥ ಆಯಿತು, ಮಾತಾಡೋ ಬರಲ್ಲ. ಹಾಂ, ಅಷ್ಟು ಪರ್ಫೆಕ್ಟ್ ಇಲ್ಲ ನಮಗೆ. అయ్యో పవన్ గాడి తిరుగుతున్నాడు. ఈ ఎక్స్ప్రెస్ పేరు పవన్. ఇప్పుడు అద్దుగా వారణాసి. వారణాసి 6 కిలోమీటర్ అన్నాడు. మరి ఏంటి 6 కిలోమీటర్ కన్నా తక్కువే వచ్చింది. अरे जब तक उतरेगा तब तक किसी को चढ़ाना नहीं है. बोलो उन लोगों को भैया जो भी उतरता है. हाँ రాజస్థానీ గడగడలాడిస్తున్నాడు. బనారస్ ఇది బనారస్, వారణాసి కాదు. బనారస్ తర్వాత వారణాసి. ఫస్ట్ టైం కదా గురూజీ, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎప్పుడు బస్సులో కారుల్లో వచ్చేవాడిని. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కారే, సెకండ్ టైం వచ్చినప్పుడు కారే. ఫస్ట్ టైం తరుణ్ గారు తీసుకొచ్చాడు షిఫ్ట్ డిజైర్లో, వెళ్ళేటప్పుడు కూడా షిఫ్ట్ డిజైర్. నెక్స్ట్ టైం మా ఓనర్ గారిది సఫారీ వేసుకొచ్చాం. बुंदेलखंड एक्सप्रेस ग्वालियर बनारस. ఖాళీ బండి. పాస్ అవుతుంది, చూద్దాం. పవన్ ఎక్స్ప్రెస్ చుక్కలు చూపించిందండి. అబ్బో, బనారస్లో దిగేసాం ఈ రద్దీ తట్టుకోలేక. ఇంకా అంత 3 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు వారణాసి జంక్షన్. సో అందుకనే దిగేసాము. ఇప్పుడు మణికర్ణిక ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్తామే. వ్లాగ్ చూపిస్తాను ఈవినింగ్ ఎలా ఉంటుందో. స్టే ట్యూన్. ఓకే ఓకే. బనారస్ 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 లైక్ బనారస్లే, బనారస్ బనారస్ వాట్ ఎవర్. సకపర అన్నట్టు బనారస్. అమ్మ 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 30 కిలోమీటర్లు నడిచా ఈరోజు తెలుసా. మార్నింగ్ 3:30 నుంచి 3:30కి ప్రయాగరాజ్ వస్తే 3:30 నుంచి బయటకు వచ్చేసాను. 4ంటికి మొదలు పెడితే 5:40కి వచ్చేసాను. 14 కిలోమీటర్లు. మళ్ళీ అక్కడ చాలా ఇది బాబోయ్
వల్ల కాదు. ఆటో పట్టుకోవాలి. రా, ఎవరిది బండి?